హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకేనండి, మేము కూడా చాలా బాగున్నామండి. ఓకే, మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను బాలామృతంతో బిస్కెట్స్ తయారు చేయబోతున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, ముందుగా వచ్చేసి వాటికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకేనండి, ఇది వచ్చేసి బాలామృతం అండి. చూస్తున్నారు కదా, ఇది బాలామృతము. నేను ఆల్రెడీ పిండి ఇందులో తీసి పెట్టుకున్నానండి. 2 కప్పుల పిండి తీసుకోవాలి. ఈ కప్పుతోని 2 కప్పుల పిండి తీసుకున్నానండి. ఓకే, పిండి తర్వాత వచ్చేసి చక్కెర అండి. ఎందుకంటే ఇందులో చక్కెర కూడా ఉంటుంది, తీపి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్ తీపి వస్తుందండి. చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు సగం కప్పు తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి సోంపు అండి, ఇలాచీలు, మీరేమంటారు, యాలకులు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి బాదం పప్పు, తర్వాత నెయ్యి, తగినన్ని నీళ్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేద్దామో చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి బాలామృతం 2 కప్పులు తీసుకున్నానని చెప్పాను కదా. ఈ 2 కప్పుల బాలామృతం పిండికి ఇప్పుడు మనం సోంపు యాడ్ చేసుకుందామండి. ఇందులోనే సోంపు వేసేసుకుందాము, మొత్తం వేసేసుకుందాము. తర్వాత ఇలాచీలు కూడా వేసేసుకుందామండి ఇందులో. వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఇందులో కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇది వచ్చేసి ఏం చేయాలి అంటే మిక్సీ పట్టేసుకుందామండి ఇది మొత్తం. ఓకేనండి, ఇప్పుడు సోంపు ఇలాచీలు వేసుకున్నాం కదా, ఇది మిక్సీ పట్టేసుకోవాలని చెప్పాను కదా. ఇందులోనే ఈ షుగర్ కూడా వేసేసుకుందామండి. మొత్తం షుగర్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసుకున్నాక ఇలా కలుపుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇదంతా కలిసేటట్టు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి, మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఇందులో. ఇక ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇందులో వచ్చేసి నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. మొత్తం యాడ్ చేసుకుందామండి నెయ్యి. ఓకేనండి, ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి వాటర్ యాడ్ చేసుకుందామండి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చపాతి పిండిలాగా కలుపుకోవాలండి. ఎక్కువ కూడా వాటర్ పట్టవు దీనికి. చూస్తున్నారు కదా. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ఓకేనండి, కలపడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది అలాగే కొంచెం సేపు మూత మూసి పెట్టేసుకుందామండి. ఓకేనా, ఒక్క 10 నిమిషాలు పెట్టేసుకోవాలి ఇలాగే. ఓకేనండి, 10 మినిట్స్ అయింది, ఒకసారి చూద్దామండి. ఓకేనండి, నానిందండి. ఇప్పుడు వచ్చేసి ఇది చపాతీ లాగా చేసుకోవాలండి. కొంచెం మందం మీదనే చపాతీ లాగా చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి కర్రతో ఇలా అనుకుందామా. ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మందం మీద చపాతీ లాగా
తయారు చేసుకోవాలి. ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకున్నానండి బిస్కెట్ షేప్ లో రావడానికి. నేను ఈ అద్దం గ్లాస్ తీసుకున్నాను, మీరు ఏది తీసుకున్నా పర్లేదు, షేప్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్స్ చేస్తాను చూడండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే మందం మీద ఉంటుంది కదా బిస్కెట్. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇంకొకటి చేద్దాం. ఈ విధంగా షేప్స్ కరెక్ట్ గా వచ్చేటట్టు చేసుకుందాం. ఈ విధంగా రావాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నవి వస్తాయి, చిన్నవి చేసుకుందాము. ఓకేనండి, నేను చిన్నగా ఈ గ్లాస్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చి. ఓకేనండి, ఇప్పుడు ఇవి పెట్టేసుకుందామా. ఓకేనండి, ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఇందులో పెట్టుకోవడానికి ఈ ప్లేట్ తీసుకున్నానండి. నేను ఇదంతా ఈ నెయ్యి అంతా ప్లేట్ కి స్ప్రెడ్ చేసుకుందాం మొత్తం, ఎందుకంటే బిస్కెట్స్ ఇందులోనే పెట్టుకోవాలి కదా. ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లై చేసుకొని తర్వాత వచ్చేసి ఇగో ఈ విధంగా బిస్కెట్స్ పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా. ఓకేనండి, నేను బిస్కెట్స్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఈ బాదం పప్పు తీసుకున్నాను కదా, ఈ బాదం పప్పు దీనిపైన వేసేసుకుందామండి. ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకున్నాము. ఇలా అన్నిటిపైన ఇలా బాదం పప్పు వేసేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకున్నాము. ఓకేనండి, ఇప్పుడు ఇది వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఇది రైస్ కుక్కర్ది గిన్నె తీసుకున్నానండి, ఎందుకంటే ఈ ప్లేట్ ఇందులో అయితే కరెక్ట్ గా పడుతుంది కదా. ఈ రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నాను, మీరు ఏది తీసుకున్నా పర్లేదు. ఏంటంటే కొంచెం మందంగా ఉండాలి, ఆ గిన్నె తీసుకోవాలి. ఓకే, ఇది తీసుకున్నానండి నేను. ఇప్పుడు వచ్చేసి దానిపైన పెట్టుకున్నాం కదా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఈ రింగు, ఇలాంటి రింగు ఏదైనా మీరు స్టాండ్ కింద గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఏది ఉన్నా పర్లేదు, ఇది పెట్టేసుకుందామండి ఇందులో. ఇది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్స్ ప్లేట్ వచ్చేసి ఇప్పుడు దీని మీద పెట్టేసుకుందామండి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మూత మూసేసుకుందామండి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనండి, ఒక 15 మినిట్స్ అయిపోయింది, చూద్దామా ఇప్పుడు. ఓకేనండి, కుక్ అయిపోయాయి. ఇప్పుడు బయటికి తీసేసుకుందాం. ఓకేనండి, చూస్తున్నారు కదా, బిస్కెట్స్ రెడీ అయ్యాయి. చూస్తున్నారు కదా. ఓకేనండి, మీకోసం బిస్కెట్ టేస్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనండి. ఓకేనండి, బిస్కెట్ చాలా అంటే చాలా బాగుందండి. సోంపు ఫ్లేవర్ కానీ ఇలాచీ ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ గా ఉందండి. టేస్ట్ మాత్రం పిల్లలకి ఇస్తే మాత్రం మిగిలకుండా తింటారండి.
ఓకేనండి, చూసారు కదా నేను ఏ విధంగా చేశాను. మరొకసారి చెప్తున్నాను, మీరు ఇదే విధంగా ట్రై చేసుకొని తిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఏ విధంగా బిస్కెట్స్ తయారు చేశాను. ఓకేనండి, మీరు కూడా ఇదే విధంగా బిస్కెట్స్ తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓకేనండి, మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.